వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఇప్పుడు మనము ప్రజావాణి దగ్గర ఉన్నాము, ప్రజా దర్బార్ ప్రజా భవన్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ వేల సంఖ్యలలో ఇక్కడ జనాలు వస్తున్నారు. ఈ ప్రజాభవన్ని ఏర్పాటు చేసిన నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ ప్రజావాణి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి దాదాపుగా 14 నెలల నుండి కూడా ఇక్కడ ప్రజలు అంటే వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ 4 మూలల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ప్రజలు వీళ్ళు ఇక్కడ దరఖాస్తులు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మరి ఇప్పటి వరకు వేల అప్లికేషన్లు, లక్షలలో అప్లికేషన్లు వస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు పరిష్కారమైనవి కాలేవు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా జనాలు అంటే అనేక మంది వివిధ సమస్యలతోని, కొంతమంది భూమి సమస్యలు అని వస్తున్నారు, కొంతమంది ఇండ్లు లేవని వస్తున్నారు. 6 గ్యారెంటీలు నింపిన కానీ ఇక్కడ మాకు ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ రాలేదు. కాబట్టి 6 గ్యారెంటీలలో మేము ఫామ్స్ నింపుకున్నా కానీ రాలేదు అని చెప్పేసి చాలామంది ఇక్కడ రావడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రము ప్రజాభవన్, గతంలో దీని పేరు ప్రగతి భవన్ అనేది ఉండేది. ప్రగతి భవన్ కంచెలు గూడ కొట్టేసి ఇక్కడ ప్రజాభవన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం మన విజువల్లో. మరి ఇవన్నీ బార్గేట్లు ఏంది? ఈ బార్గేట్లు ప్రజాభవన్ దగ్గర ఇట్లా పెట్టచ్చా? మీరే కదా ఇక్కడ బార్గేట్లన్నీ కూల్చేస్తాము, ఇది ప్రజాభవన్, ప్రజలు ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ మంత్రులు అందుబాటులో ఉంటారు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారు అని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎందుకు ఈ బార్గేట్లు పెట్టి ప్రజలను ఎందుకు, ఇక్కడ ఇంతమంది పోలీస్ సిబ్బంది ఎందుకు, వీళ్ళను కాపలు గాయడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ అనుమానాలు అయితే తలెత్తడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్కడ పడితే ఎక్కడ సెక్యూరిటీ కనిపిస్తుంది. లోపల కూడా పార్కింగ్ ప్లేస్లో కూడా అక్కడ బార్గేట్లు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి కూడా జనాలను ఇబ్బంది పెట్టే విధంగానే ఇక్కడ కనిపించే విధంగా ఉంది. మొత్తం ఇవన్నీ బద్దలు కొడుతున్నామని చెప్పేసి అప్పుడు తీసేశారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక. మరి ఇప్పుడేంది ఇంత పోలీస్ బలగాలు ఏంది, ఇంతమంది? అంటే ప్రజాభవన్ అన్నప్పుడు ఎవరైనా పోవచ్చు, ప్రజాభవన్ నిర్వహిస్తున్నారు, వాళ్ళు రావచ్చు పోవచ్చు అని అన్నారు మీరే. మరి ఇంత కట్టుదిట్టమైన నిబంధనలు ఎందుకు? అక్కడ బుక్ పెట్టిరు, ఏ వ్యాఖ్యలు లోపలికి వస్తుంది, ఎవరు వస్తారు అని అక్కడ ఎంట్రీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక పోలీసు వాళ్ళు కూడా పేదవాళ్ళని, నచ్చిన వాళ్ళని కూడా ఇక్కడి నుంచి ఇక్కడనే బయటికి, అంటే కొంతమందికి నడవలేకుండా వికలాంగులు కూడా ఇక్కడ వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడనే ఎక్కడైతే అక్కడ రోడ్డు మీద దిగేసి వాళ్ళు ఇక్కడ లోపలికి రావాలని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా సూచనలు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు. మరి వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చిందని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేరేడ్చిల్ల మండలం దిర్సించెల్ల గ్రామం, బొమ్మారెడ్డి బుచ్చిరెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి లేటు. మాది నేరేడ్చిల్ల మండలం దిర్సించె గ్రామంలో సర్వే నెంబర్ 108, 105 ల్యాండ్, ఎకరం 4 గుంటలు ప్లస్ 30 గుంటల పొలం కలదు. మాకు మా తాతగారైన సరికొండ రామాంజం మట్టపల్లిరావు గారు దేవుడికి 10 ఎకరాల భూమి దానం చేశారు అనకట. మా తాతగారు సరికొండ రామాంజం గారు పటవారీ చేశారు. పటవర్తనం చేసి ఆయన వంశాపార్యంగా ఇంట్లో మ్యాప్ మర్చిపోయి చచ్చిపోయారు వాళ్ళు. సూర్యాపేట కలెక్టర్ గారు రీసెంట్ 2 నెలల 11/11/2024 డేట్ నాడు సోమవారం ప్రజా పిటిషన్ తీసుకోగా నా యొక్క మ్యాప్ గుంజుకొని నా పొలం 10 గుంటలు ఎక్కేవని చెప్పి అడిగితే దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా నా మ్యాప్ దగ్గరుండే గుంజుకొని ఇబ్బంది పెట్టి, ఆడమనిషి ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తున్నాడు. దానికి ఇక్కడ కలెక్టర్, సూర్యాపేట కలెక్టర్ పేరు ఏం పేరు, ఆయన ఎందుకు అట్లా టార్చర్ చేయవలసి వస్తున్నది? అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఉంటాడు కదా, ఎంఆర్ఓ దగ్గరికి మీరు పోలేరా? ఫస్ట్ అంటే మీరు చెప్పిన విధంగానే అక్కడ పటవారులు ఉండేది, పటవారులు పట్ట చేస్తేనే పట్ట అయింది అనేది. మరి ఇప్పుడు వాళ్ళు పటవారులు పట్ట చేసినాక కలెక్టర్ గుంజుకోవడం ఏంది? ఎంఆర్ఓ కూడా ఉంటాడు కదా. ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ గారు ఆల్రెడీ అంతా తెలుసు. ఎంఆర్ఓ గారికి మ్యాప్ చూసి నా దగ్గర ఆల్రెడీ వంశోపరంగా ఉన్నది, ఆ మ్యాప్ అబ్బాయిది అని చెప్పి ఎంఆర్ఓకి తెలుసు, జెన్యూగా ఎంఆర్ఓకి తెలుసు. అది ఎంఆర్ఓ కలెక్టర్కి మిస్గైడ్, కలెక్టర్ సూపరియర్ ఆఫీసర్ అని చెప్పి భయపడుతున్నాయి. ఆయన ఉన్నవాసం చెప్పొచ్చు కదా, జెన్యూగా ఆ మ్యాప్ అబ్బాయి దగ్గర ఉంది సార్, ఆ అబ్బాయి అట్లా దెంకొచ్చుకోలేదు, ఆ అబ్బాయి గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది తీసుకోలేదు, ఆ అబ్బాయి జెన్యూగా ఉండడం చెప్పి చెప్పొచ్చు కదా ఎంఆర్ఓ గారు. ఎందుకు ఎంఆర్ఓ చెప్పట్లేదు? ఎంఆర్ఓకి బాగా పక్కన ఉన్న డి వెంకన్న పర్సన్ డబ్బులు పోసి బాగా ఇబ్బంది, డబ్బులకి అమ్ముడు పోతురు. బాగా 1-2 లక్షలు పోసిండు గన్మెన్, కలెక్టర్ గన్మెన్ పి గోపి. నా ముందరే ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి మందు దాగి కుతపలు దాకొచ్చి నిన్ను మేమని జైల్లో పెడతా అంటుండు. ఇప్పటికైనా జైలు కేసు చేసుకోను, నా మ్యాప్ నాకు కావాలి, నా మీద కేసు ఏమని పెడతాడు, నేను కోర్టులో కంటెంట్ వేస్తా. ఆ గన్మెన్కు నీకున్న సంబంధం ఏంటి? నీ మీద ఆయన నిన్ను బెదిరించవలసిన అవసరం ఏముంది? కలెక్టర్ గన్మెన్ నాకు ల్యాండ్ ఇష్యూ గొడవలు ఉన్నాయన్న. ల్యాండ్ ఇష్యూ గొడవలు ఉంటే గతంలో గాంధీ భవన్ గారి కాడికి వచ్చాను. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు నా విషయంలో. అది కూడా కలెక్టర్ మనసులో పెట్టుకొని ఆయన పై లెవెల్ పోతారు, ఆడిపోతారు, ఇడిపోతారని చెప్పి ఇబ్బంది పెట్టి నన్ను కావాలని మిస్గైడ్ చేస్తుంది కలెక్టర్ గారు. ఇప్పటికైనా సూర్యాపేట కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాను, నేను తేజస్ నాథల్ పవర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నా మీద కేసు కంప్లైంట్ పెట్టుకోండి, మీరు
నా ప్రకారం నా మ్యాప్ నాకు ఇచ్చి నా మీద కంప్లైంట్ పెట్టుకుని నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటా నా ప్రాపర్టీ ఏందో. నేను గవర్నమెంట్ ప్రాపర్టీ ఎక్కడ మిస్గైడ్ చేయలేదు. మా తాతగారు పటవారు చేశారు కాబట్టి వంశపరంగా జెన్యున్ నా దగ్గర ఉంది. అది ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి తెలుసు. లాస్ట్ ఇయర్ 5 years ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ గారు అది ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి సార్, సత్యనారాయణ సార్ అండ్ రిజ్వీ సార్ అందరు చూశారు మ్యాప్ని. ఏ కలెక్టర్ గారు 5 కలెక్టర్ మారి ఏ కలెక్టర్ గారు మిస్గైడ్ చేసి గుంజుకోలేదు. ఈయన కావాలని మ్యాప్ గుంజుకుండు. ఎందుకని నాకు అదే ఆన్సర్ చెప్పాలి కలెక్టర్ గారు. దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది? కథ చాలా ఉందండి. చెప్పండి. దీని వెనక సూర్యాపేట కలెక్టర్ గారికి చాలా మంది మిస్గైడ్ చేసి నాకు తెలుసు. పేర్లు అంటే సమ్ ఎవరు చేసినా తెలియదులే కానీ గవర్నమెంట్ మిస్గైడ్ చేసినా ఇంకా అదర్ సైడ్ ఎవరైనా మిస్గైడ్ చేసినా తెలుసు. ఇక్కడ సార్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే అది గవర్నమెంట్ ప్రాపర్టీ దెంకొచ్చుకున్నట్టు ఎక్కడ దెంకొచ్చు ప్రూఫ్ పెట్టండి. ఎక్కడ దెంకొచ్చుకున్న ప్రూఫ్ ఆధారంతో కేసు పెట్టండి. నేను వచ్చి కోర్టులో సబ్మిట్ చేసుకుంటా, కోర్టులో కంటాక్ట్ చేసుకుంటా. ఇప్పటికైనా నా 4 గుంటల పొలం ప్లస్ ఇంకా 10 గుంటల పొలానికి థ్రెట్ ఉంది కాబట్టి ఎప్పటికైనా సూర్యాపేట కలెక్టర్ గారు నా మ్యాప్ జెన్యూగా ఎంక్వైరీ చేసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ వేసుకోండి. సూర్యాపేట కలెక్టర్ గారికి దమ్ముంటే ఇప్పటికైనా ఎంక్వైరీ రిపోర్ట్ ఏమని చెప్పండి. ఎంక్వైరీ వేసుకొని నా మ్యాప్ నాకు ఏమని చెప్పి కోరుతున్నాను. లేదా మ్యాప్ ఇవ్వకపోతే హైకోర్టులో కేసు కంటెంప్ట్ సూర్యాపేట కలెక్టర్ మీద ఖచ్చితంగా కేసు వేస్తాను నేను. అంటే సో ఇప్పుడు మరి ఇక్కడ అధికారులకు కలిసినావు కదా, ఇక్కడ చెన్నారెడ్డి సార్ ఉన్నాడా లేకుంటే ఇంకా ఎవరు ఉన్నారు? అధికారులు ఏమంటున్నారు మరి? అధికారులు ఆల్రెడీ మా మంత్రి గారు ఉత్తమ్ సుమారెడ్డి సార్ పిఏతో కూడా మాట్లాడిపించా. జెన్యూ అది అబ్బాయి 15 సంవత్సరాల నుంచి పొట్లాట్లో పడుతుండో అబ్బాయి జెన్యూ వాస్తా అని చెప్పినా కూడా ఆయన వినట్లేదు. అంటే ఏమంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అని మిస్గైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, నా జెన్యూగా మా తాత పటవారు చేసి ఉన్నది ఇంట్లో. ఆల్రెడీ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సార్ని కలిసినా కూడా 15 సంవత్సరాలు నా పంచాయతీలు చేస్తేనే అందరికీ ఎరికైనా అది భాగవతం మొత్తం. ఈ కలెక్టర్ గారు కావాలని మిస్గైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మిస్గైడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన మీద పై సుప్రీం హైకోర్టుకి పిటిషన్ వేస్తా ఖచ్చితంగా. చెన్నారెడ్డి సార్ మాట్లాడారు. నిజాం కాలనీ నుంచి ఉన్నది, నిజాం కాలనీ నుంచి తెచ్చి దెంకొని ఇంట్లో పెట్టుకున్నాను అంటున్నాడు. నేను దెంకొని ఎక్కడ ఇంట్లో పెట్టుకోలేదు. మా తాత పటవారు చేసిండు, జెన్యూగా ఆయన చచ్చిపోయింది, అది ప్రాపర్టీ ఇంట్లో ఉన్నది అంతే. దానికి అనుకోకుండా కలెక్టర్ గారు అట్లా మిస్గైడ్ చేయడం ఎందుకండి? మీరే చెప్పండి. మీడియా ప్రకారం నేను చెప్తున్నా, మా తాత పటవారు చేశారు. మా తాత పటవారు చేసి మిస్గైడ్ అయి చచ్చిపోయాడు. అది వంశపారంగా ఇంట్లో ఉన్నది. 100 సంవత్సరాలు మా నాన్న చచ్చిపోయిండు. మా నాన్న పెట్టెలు పెట్టి భద్రంగా దాచిపెట్టిండు. నేను చూపెట్టి నా 10 గుంటల పొలం ఎక్కాను. నా 10 గుంటల పొలం ఎక్కడం శాత కదా ఆయనకి. మ్యాపులు గుంజుకోవడం, మనుషులు ఇబ్బంది పెట్టడం, పొలాలు టార్చర్ చేయడం బాగా చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాడుగుల మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాడుగుల. రేవంత్ రెడ్డి సార్ కూడా చుట్టాలేతారు మాకు. ఆయన చుట్టాలైన ప్రయోజనం ఉంది. రేవంత్ రెడ్డి సార్ యాక్షన్ తీసుకుంటే ఇంతకాడికి రాదు అది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అధికారులు గట్టిగా పనిచేయని చెప్పి కోరుచున్నాను. అమ్మా నీ పేరేం పేరమ్మా? యాదమ్మ. నల్లగొండ జిల్లాల కలెక్టర్ ఇట్నే 15 సంవత్సరాల నుంచి పొలం టార్చర్ పెట్టి రాళ్ళు రప్పలు 15 సంవత్సరాలు టార్చర్ పెట్టినా కూడా అమ్మాలని మిస్గైడ్ చేసి 2 ఎకరాలు ఉన్నాయని పక్కమ్మడి వాళ్ళు ఇద్దరు మనుషులు వచ్చినా కూడా 15 సంవత్సరాల సంది ఆడమనిషిని ఆ పొలాన్ని ఏగించుకుంటూ వచ్చి నచ్చాగుడ్డ చూపించి డిఎస్పీకి, ఎస్పీకి, ఎస్ఐకి, ఎంఆర్ఓకి, కలెక్టర్కి చూపించుకుంటూ వస్తున్నాయి. ఇదే నల్లగొండ సూర్యాపేట జిల్లాల 15 సంవత్సరాల సంది కూడా నల్లగొండ జిల్లాలో ఒకసారి నల్లగొండ జిల్లా హైదరాబాద్ సార్లు పొలం కొలిసిపోయారు. బందోబస్తుకు చేసారు పొలాన్ని. ఆ నచ్చాగుడ్డ చూసి కూడా గవర్నమెంట్ చూసి మీదేమో నచ్చాగుడ్డ తెచ్చుకోరా, మేము చేసిపోతామని చేసిపోయారు. గుడ్డ చూసి మా గుడ్డ మాకు ఇచ్చిపోయారు. 15 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇచ్చిపోయారు మాకు నల్లగొండ జిల్లా. మళ్ళీ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల సంది కూడా వాళ్ళు ఏగిస్తారు, అమ్ముకోవాలి నన్ను చిత్తరంశాలు పెట్టి ఇబ్బంది పెడతారు. కుడు లేకుండా, నీళ్లు లేకుండా, నాకు ఒక ఆడపిల్ల ఉంటే గతి లేకుండా నేను అరోలు వచ్చిన ఏడ్చుకుంటా ఇటుక పని పోయి కన్నా కష్టాలు పడి 15 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడుతుంటే ఊరోళ్ళు గనిమేను పోలీస్ ఆయన ఎమ్మడి కలెక్టర్ కాడ గనిమేను ఉండి 2 సెల్లులతో మీటింగ్ చేసిండు. 2 సెల్లులతో మీటింగ్ చేసినా కూడా నేను 2 సెల్లులతో మీటింగ్ చేసినా కూడా చూసుకుంటా ఉన్నా. కలెక్టర్కి చెప్పిండు, మళ్ళీ ఏరే సెల్లుతో ఏరే వాళ్ళ ఫోన్ చేసిండు. అయిపోయిన తర్వాత 3వ రోజు మేము ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినాం. బయట గేటు దగ్గర నిలబడి గనిమేను వచ్చి ఒక నిక్కర్ మీద ఒక బాడీ టీషర్ట్ మీద వచ్చి అంటుండగా మీ గుడ్డ మీకు రాదు, మీరు ఇంకా ఆశ వదులుకోరు, అట్లా వదులుకోరు, ఇట్లా వదులుకోరు అంటుండు. మేము ఎందుకు వదులుకుంటాం? ఆశ వదులుకోము, మేమేమో దెంకొచ్చుకోలేదు, మేము ఆశ వదులుకోము అది దన్ను. కలెక్టర్ గారు అన్నాడుగా మీరు ఎక్కడ దెంకొచ్చారు, ఏడ దెంకొచ్చారు అది దాన్ని మమ్మల్ని టార్చర్ పెట్టిండు. మేము దెంకరాలే సారు, మాదే సారు, ఇయ్యరు సార్ అని ఏళ్ళ మీద పడ్డాం. వీయలేదు. మరి నాది ఎకరం పొలం ఏం చేయ, నేను ఇప్పటికే 15 సంవత్సరాలు చిత్తరంశాలు పడ్డా. నా బాధలు నేను పడుతున్నా. కాస్తలో ఉన్నావా అమ్మ? పొలం నీ పేరు నీ దగ్గర? పొలం నా దగ్గరనే ఉంది, నేనే ఉన్నా. అది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల పొలము. ఆ గుడ్డ మాదే, పొలం మాదే. ఆయన జాబ్ అని వదులుకోవాలి, నేను గుడ్డను వదులుకుంటాం, నేను పొలం అని వదులుకుంటా. ఆయన కలెక్టర్ జాబ్ అని వదులుకుంటా. నేను ఏడాదికి వచ్చినా 15 ఏళ్ళ సంది గన్ను మేను మాటలు విని ఏడాదికి వచ్చినో ఏ ఆఫీసులు దెంకొచ్చినా అది రుజువు చెప్పాలి. ఆ మాట అన్నాడు, నువ్వు దెంకొచ్చారు, మీరు దెంకొచ్చారు అని పక్క నవ్విండు. ఆ గన్ను మేను రుజువు తెలుపుతాడో, కలెక్టర్ రుజువు తెలుపుతాడో, ఆ జాబ్ అని వదులుకోవాలి, నేను గుడ్డను వదులుకుంటా.
అది గనుమని చెప్పిన మాటలేని దెంకొచ్చి నన్ను మాట్లాడి టార్చర్ పెట్టి ఆడమడిసిని చూడకుండా ఏమో టార్చర్ పెట్టిండు. టార్చర్ పెడితే గంట సేపు మేము ఏడ్చి వల్ల ఏడ్చినాం. నిమ్మలంగా మాట్లాడలే కలెక్టర్. ఆ పక్క తీయాలంటే ఒక పోలీస్ ఆయన ఉంటే టార్చర్ పెట్టి ఆయన గన్మేను జాయింట్ కలెక్టర్ కాడ ఒక మనిషి ఉంటే మా ఊరు వ్యక్తి ఆయన ఉండేది. మా ఊరు వ్యక్తి పెద్ద కిలాడి ముండా కొడుకు వాడు. నా పొలం ఎకరం పొలం అమ్ముకోవాలని ఏరే వాళ్ళకి అమ్మాలని నా గుట్ట తీసుకుంటే వీళ్ళు గలీం కాదు అమ్ముకోవాలని గోపి టీ గోపి టార్చర్ పెట్టి అంతా ఒక కుమ్మకాయ అయ్యి 15 సంవత్సరాలు చంది నేను కాగితాలు ఉన్నాయి. నేను కింద కుమ్మారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆఫీస్కి వచ్చిన నిగ్గకుండా ఎకరం పొలం దాన్ని నిగ్గకుండా 2 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి నాది అమ్ముకోవాలని టార్చర్ పెట్టారు. నేను అమ్ముకోలే ఏదో ఎక్కియాలి పొలం అని 10 గుంటల పొలం ఎక్కాలని గుట్ట చూపించిన. గుట్ట పడితే ఇంకోసారి ఇంకా పొలాలు ఎట్టు కలుపుతారు అమ్ముకొని పోతుంది ఆడమడిచి అన్ని టార్చర్ పెట్టి గుట్ట కూడా తీసుకుండు. నేను మటుకు ఆయన నేను 15 సంవత్సరాలు చంది ఆడ దెంకొచ్చినా ఏ ఆఫీసులు దెంకొచ్చినా కలెక్టర్ సారు రుజువు చేపాలా ఆ గుట్ట దెంకొచ్చింది ఆయన జాబాను వదులుకోవాలి. అది ఇది పరిస్థితి. ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళని చూసినాం కదా, అంటే నేరుగా కలెక్టర్ మాత్రమే ఇక్కడ భూ కబ్జాలు చేద్దామనే పాటు పాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు ఆ అమ్మ మాట్లాడింది, యాదమ్మ మాట్లాడింది, యాదమ్మ కొడుకు కూడా మాట్లాడాడు. అంటే మా ఇంట్లో పట్టువారు ఉండే, మా తాతలు పట్టువారు ఉన్నప్పుడు మా ఇంట్లో బుక్కులు ఉంటాయి. మాది 100 ఏళ్ళ నుంచి వస్తున్న భూమిని కూడా ఈరోజు కావాలనే కలెక్టర్ తీసుకొని ఒక ఎంఆర్ఓ కడకుండా కలెక్టర్ తీసుకొని కలెక్టర్ గన్మెన్ గోపి అనేట ఆయన మా ఊరు ఆయన కాబట్టి ఆయన కావాలని మా భూమిని కొనడానికి లేదా అమ్మడానికి జప్తు చేయడానికి కలెక్టర్తో గుమ్మక్కై మమ్మల్ని చిత్ర హింసలు పెడుతుర్రు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు చుట్టం గిడ అవుతావంట, వాళ్ళకు నువ్వు చుట్టం అవుతావంట. సో అదే ఆ విషయం నన్ను చూసి ఆ కలెక్టర్కి ఒకసారి హెచ్చరించండి, ఆ పేదవాళ్ళ భూమి లాక్కోవద్దని చెప్పండి. అది మీకు మంచిది, మీ ప్రభుత్వానికి మంచిది, మీ కలెక్టర్కి కూడా మంచిది. ఆయన ఒకటే చెప్తున్నాడు, అవసరమైతే కలెక్టర్ పైన కూడా కేసు వేస్తాను, జైలుకు పోతాను అంటుండు. ప్రభుత్వం పరుగు పోతుంది. కలెక్టర్ పైన ఒక పేదవాళ్ళు కేసు వేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మీరు గన్మేను, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు గోపి, అయినా వాళ్ళని అంతా హింసించవలసిన అవసరం ఏముంది? ఏదైనా ఉంటే సెట్ చేసుకోవాలి. మీరు భూమి కొనాలని ఇష్టం ఉంటే వాళ్ళని ఒప్పించి మర్యాదపూర్వకంగా కొంటే బాగుంటుంది తప్ప కానీ వాళ్ళని బెదిరించే విధంగా, వాళ్ళను మానసికానికి గురి చేసే విధంగా వాళ్ళు ఏదో సొసైటీగా చేసుకుంటాము లేదంటే కోర్టు పోతామని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇది ప్రజా ప్రభుత్వమా లేకుంటే రాక్షస ప్రభుత్వం అనేది అధికారులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి పేదవాళ్లకు న్యాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. అమ్మ నీ పేరేం పేరు? నాగమణి. ఎందుకు వచ్చినావు అమ్మ నువ్వు? నాగమణి అమ్మ. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. మాకు ఇల్లు లేదు, వాక లేదు, ఏమీ లేదు. ఒక బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం మా ఆయనకు కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే ఇంట్లోనే ఉంటున్నాడు. నేను రేషన్ బియ్యం ఇస్తే ఆ రేషన్ బియ్యం వండుకుని గంజేసుకుని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నంచుకుని తింటున్నాం. ఇలాంటి వాళ్ళకి మాకు ఇల్లు ఇవ్వాలన్నా. అంటే నీకు మరి పిల్లలు లేరా? మా కొడుకులు పిల్లలు లేరన్న, ఎవరో లేరు. నన్ను చూసి వాళ్ళు ఎవరో లేరు. ఇంకా నేను బాసనల పని చేసుకుని మా ఆయన కూర్చోబెట్టి పెంచుతున్నాను. కాలు ఇరిగిపోయి పెద్ద మనిషికి మరి పెన్షన్ వస్తుందా లేదా? రావట్లేదు. మా ఆయనకి పింఛన్ లేదు, నాకు కూడా పింఛన్ లేదు. రాయమంటేనేమో ఇంకా నీకు వయసు ఉంది అంటున్నారు. ఇంకా రాస్తలేదు ఎన్నిసార్లు అడిగినా. నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీకు ఏమేమి వచ్చినాయమ్మా? గ్యాస్ మార్పైందా? గృహ జ్యోతి పథకం వచ్చిందా? ఏమీ రాలేదు. వీళ్ళు గ్యాస్ రాలేదు, ఏమీ రాలేదు అన్న. ఒకటి కరెంట్ బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు వచ్చింది, 0 బిల్లు వస్తుంది. అందుకు తప్ప నాకు ఏమీ లేదు. నాకు ఆధారం చూపించిన ఆయన. ఆధారం చూపిస్తే నీకు కడుపు చల్లగా నా తమ్ముళ్ళగా చూసుకుని నాకు ఎవరో దిక్కు మొక్కు లేరు. మీ అంటోళ్ళే మా ఉన్న వాళ్ళకి వచ్చినాయి అన్న, ఇళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. నాకు రాలేదు. నేను పెట్టుకున్నాను కాయింట్లు, పెట్టుకుంటే నాకు రాలేదు. నేను 3 నెలలకు 6,000 బాసన పని చేసి 6,000 కిరాయి కడుతున్నా. ఇంట్లోకి తిండి లేక మాకు 10 కేజీలు బియ్యం వస్తాయి. ఆ 10 కేజీలే నెల తీసుకుని 4 రోజులు తింటున్నాం, 4 రోజులు ఉపవాసం ఉంటున్నాం. ఎవరినన్నా అడిగితే ఎవరు ఇస్తలేదు. నువ్వు బాగానే ఉన్నావు, నీకేంటమ్మా ఇచ్చేది అని అంటున్నారు. గ్యాస్ కూడా అప్పు చేసి కట్టుకుంటాం, బాసనల పని చేసి కట్టుకుంటాం. నాకు కావాల్సింది ఇల్లు ఇస్తే చాలు. అమ్మా मेरा नाम हलीमा बेगम है साहब. हम लोग MM पहाड़ी पे रहते हैं. 25 साल से किराया बन रहे साहब. घर किराया का है हमारा. गरीब है, कारोबार सही नहीं है, आदमियाँ पैसे सही नहीं कमा रहे, मजबूर है. मकानदार पहली होते आके ठहर जाते घर का नहीं. फिर घर की हमें सख्त जरूरत है. घरों वालों को घर दे रहे साहब. जिसको घर नहीं है उनको घर दे रहे नहीं. जो घर 4 घर है साहब, उन लोगों को घर दे रहे. हम लोग जिसको जरूरत है हम तड़ा पर घरों के से हमको नहीं दे रहे. वो लगा हमारे घर वाले आके हमारे सामने पर हमको घर मिल गया बोल के हमको कैसा दिखता साहब. तो फिर हम मजबूर है. फिर अब हमारे घर होना ना सब
फिर अब हम किसको आके बोलना, हम कोई सुनने को राजी नहीं है। वो पेपर ले ले रहे, कहाँ की फेंक दे रहे वो पेपर। फिर इससे पहले भी दाखिल करे साहब हम पेपर घर के वास्ते, अभी भी दाखिल कर रहे पेपर, डबल बार दाखिल कर रहे हम घर के वास्ते पेपर। फिर हम मजबूर है, घर किराया का किराया नहीं दे सकते, मकानदार ऐसे सख्त, हमको जरूरत है पैसे दियो, चिट्ठी में बनना है, अब दियो, अब होना पैसे, शाम तक करके दे दो, कैसा भी ऐसा बोल रहे मकानदार साहब। फिर हम मेहनत करने वाले हैं, कभी कमाई हो रही कभी नहीं हो रही, किराया दे नहीं सक रहे हम, बच्चे हैं हमारे छोटे छोटे, कैसे करना साहब हम। ఏమేమి పథకాలు వచ్చినాయమ్మా మరి రేవంత్ రెడ్డి పీరియడ్ లో మీకు? बसों का जो फ्री करे साहब वो बहुत अच्छा करे కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటి? साहब। केसीआर रेवंत रेड्डी दोनों हमारे वास्ते अच्छे हैं साहब। हम केसीआर को भी खराब नहीं बोल सकते, उन्होंने भी हमारी पेंशन करे, मदद करे, सब करे साहब। उनको भी हम केसीआर अच्छे नहीं बोल सकते, क्योंकि हक की बात करना है, हमको खबर में जाना है एक दिन। तो केसीआर साहब भी बहुत अच्छे ग्रेट थे। तो हमको घर की जरूरत है साहब, 25 साल से किराया भर रहे, हम मजबूर है, पेंशन आ रही हमको, हमारे शौहर का इंतकाल हो गया, हमको पेंशन आ रही, हमको केसीआर साहब करे ये पेंशन,